చూడమ్మా, పెంచుకోవడానికి ఆవేశం చాలమ్మా, కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి. సుందరం అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ నువ్వు 20 ఏళ్ల వయసులోనే 60 సంవత్సరాల ఆలోచనలు ఉన్నదని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పెద్దముండవాడి కదమ్మా, ఏదో మనసు ఉండబట్టలేక చెబుతున్నాను. మరొక్కసారి ఆలోచించమ్మా. అమ్మగారు ఇక్కడ ఎవరో పడిపోయారండి. అయ్యో ఒకసారి చూడు. సార్ ఇలా కాదేమో సార్. ఎలా పెట్టాలో చెప్పు. గుండె చాలా వీక్ గా కొట్టుకుంటోంది. ఇలా కాదేమో సార్. మరి ఎలా పెట్టాలో చెప్పు. అసలు సౌండే లేదు. బ్యాండేజ్ ఎక్కువేంటి సార్? ఓహో అలాగా. రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు. ఉంటే రేపు పొద్దున కలుస్తా. డాక్టర్ గారు అతనికి తగిలిన చిన్న దెబ్బే కదా, అంత కట్టు కట్టారే? బ్యాండేజ్ ఉంది కదా అని వాడేశాను. సరుకుంటే సరిపోదు, ఉపయోగించడం నేర్చుకోవాలి. డాక్టర్ గారు జ్వరం అండి. ఎవరికి? నీకా? ఇడికండి. ఇప్పుడే పోయిలా ఉన్నాడు. సరే పంపించేద్దాం. పైకి కదలేవయ్యా, ఇంటికి. ఎక్కడ సుందరం? ఎవరు నువ్వు? మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకో. ఏడి సుందరం ఎక్కడ? ఏం చేస్తున్నాడు? ఏంట్రా నవత ట్రాన్స్పోర్టింగ్ పంపించాల్సిన పార్సల్? అరే మన అల్లుడు సుందరం సార్. ఇన్ని కట్లు కట్టారంటే ఎవడో గట్టిగా కుమ్మేసి ఉంటాడు. ఇప్పుడు కూడా కొడతారేంటి సార్? కొట్టకుండా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోవురా? మనకన్నా బాగా గుమ్మారు సార్. నిజమే రోయ్. తప్పుకో. ఎరా ఎవరు కొట్టారు? ఏమో. ఎప్పుడు కొట్టారు? ఏమో. ఎక్కడ కొట్టారు? ఏమో. వివరాలేవి చెప్పట్లేదు అంటే ఏదో దాస్తున్నమాట. ఏమో. నాకు తెలియదు సార్. పేకొచ్చుకున్నారేంటి? కొమ్మ తీసి చంపేస్తారా? చంపడమా? దానికి డాక్టర్ ఉన్నాడు కదా సార్. మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? అసలే కట్లతో పాటు ఉంటే కొట్టింది ఎవడో కనుక్కోవాలి గాని నన్నింట్రా కట్టేస్తారేంటి? గిల్లుతారేంటి? గిల్లకుండా ఎవడో నిజం చెప్పడు. చెప్పినా నేను ఒప్పుకోను. ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా, వాడిని కొట్టచ్చు, వీడిని కొట్టచ్చు, ఒంటరిగా దొరికితే నన్ను కూడా కొట్టచ్చు. నిన్నేందుకు కొట్టారు? గ్రహచారం బాలేకపోతే గోచిలో పిడుగుపడిందని. చీచి, టైం బాలేక. ఎవరండి మీరు? పేషెంట్ కి ట్రబుల్ ఇస్తున్నారేంటి? ట్రబుల్ ఇవ్వడం మా డ్యూటీ. ఇంతకే నువ్వెవరు? ముందు నా డ్యూటీ కానివ్వండి, తర్వాత మీ డ్యూటీ చెద్దరగానే బయట నడండి. నిన్ను లేడీ సార్ గిల్లితో గొడవలైతే. ఓ నిన్ను గ్యాప్ లో వచ్చి గెలుతాను. నిన్ను సార్ గిల్లలేను పిల్లని. ఒళ్ళంతా ప్యాక్ చేసి ఉంచారు. ఇంజెక్షన్ ఎక్కడివ్వాలబ్బా? ఇంజెక్షన్ నువ్విస్తావా? మగాళ్ళు ఎవరు లేరా? ఏ నేనిస్తే పడదా? నాకు లేడీస్ అంటే పడదు. ఏమి రోగం? రోగం కాదు, భయం. ఓ మగ నర్సుని పంపించు. నీ బొంద, నర్సుల్లో మగవాళ్ళు ఉండరు. అయినా నీ ఇష్టం వచ్చినట్టు పిలిచి ఇంజెక్షన్ చేయించడానికి ఇదే నీ ఎత్తగారిల్లు కాదు, హాస్పిటల్. తిరుగా. ఇంజెక్షన్ పాయింట్ ఇక్కడిచ్చారా? సుందరం, నీకు ఆడవాళ్ళంటే పడదా? నిన్ను కన్నదాడది, నిన్ను కట్టుకున్నదాడది. నీకో విషయం తెలుసా? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఆడదే. అరవకు, కదిలితే సూదిరిగిపోద్ది. ఇది నా పెళ్ళాం కన్నా పెద్ద రాక్షసులా ఉంది. ఆడది రాక్షసి కాదురా, దేవత. ఎవడా కోత కోసింది? బాబాయ్ నువ్వా? నువ్వేంటి ఇక్కడ? చేసిన పాపాలకి వేసిన ఏసాలకి ఫలితం అనుభవిస్తున్నాను రా. అర్థం కావట్లేదా? నేనెరిగిన బాబాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? కానీ ఇది నిజం రా. తాగుడు ఎక్కువై లివర్ పాడై నేను రోడ్డున పడితే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే మా ఆవిడ నన్ను ఆసుపత్రిలో చేర్పించిందిరా. మీ ఆవిడ? చింతామణి నీకు భార్య? నా భార్యే కాదురా, ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా. ఊరుకోవయ్యా, అసలే నీ కొంటో బాలేదు. పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. మాట్లాడి ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన పడేసాడు, రేపు మాట కూడా పడేస్తాడేమో.
ఊరుకోవయ్యా. ఒరే సుందరం, అయ్యి కావాలి ఈ కావాలని ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు ఎట్టుకుంటావురా. అలాంటిది అన్నీ ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతలను మాత్రం గుర్తించలేని మూర్ఖులు రా మనం. రే అబ్బాయి, మీ తాత తర్వాత తాత అంతటి వాడిని అన్నావు, మీ తాతను నాలో చూసుకుంటున్నానన్నావు. కానీ ఈ బాబాయ్ మనిషి కాడురా, పశువురా. ఇదిగో ఆపుతావా? తాగొద్దయ్యా అని బ్రతిమిలాడింది. చెస్ ఆడద నాకు చెప్పడం ఏంటని అహంకారంతో చీ అన్నాను, చేదరించుకున్నాను, ఇంటి నుంచి గెంటేశాను రా. అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా. కానీ ఏం లేదు, నాకెదురుగా ఓటలు పెట్టింది. నన్ను సాధించడానికే ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను. కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాచు కూర్చున్న దేవతరా ఇది. దీని కాళ్ళు పట్టుకున్న రుణం తీర్చుకోలేనురా. ఏందయ్యా 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 ఇది? చూడు బాబు, బాబు ఇంతకాలం వాడు నన్ను తాగి నన్ను ఏడిపించాడు, ఇప్పుడు ఏడ్చి నన్ను ఏడిపిస్తున్నాడు. వాడిని ఏడవద్దని చెప్పయ్యా. వాడు ఏడిస్తే నేను చూడలేనయ్యా, నేను చూడలేను. మా జీవితాలు మీకు పాఠాలు కావాలరా. అందుకే చెప్తున్నా, మగాళ్ళలో మగాడిననే పొగరే ఉంటుంది, కానీ ఆడదానిలో అందం, ఆకర్షణ, అణుకువ, ఆత్మీయత కలిగిన అమ్ముంటదిరా. నువ్వు దాన్ని పల్లకి ఎక్కించి తిప్పక్కర్లేదురా. అది కష్టపడ్డప్పుడు దాని నుదుటి నుంచి వచ్చే చెమటని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రి బాగులదిరా ఈ ఆడది. ఇదిగో ఇక్కడ చింతామణి ఎవరండి? నేనే. ఆయనకేవో టెస్టులు చేయాలంట, డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారు. ఇదిగో క్యారేజ్ మీ ఆవిడనుకుంటా, తెచ్చిచ్చి వెళ్ళిపోయింది. చూడ్డానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నా వట్టి వెర్రి బగులదనుకుంటా. మా ఆయన నేను పెడితే తిండు, ఎలాగోలా నువ్వే తినిపించు అంది. ఇటు తిరుగు. నీ ఒంటికి కారం మంచిది కాదని కూరలో కారం తక్కువ వేసిందంట. కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పమంది. ఆడది కదా, కంటికి రెప్పలా చూసుకోవాలని తను అనుకుంటుంది. మగాడివి కదా, కంట్లో నలుసని నువ్వు అనుకుంటున్నావు. మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో నాకు అర్థం కావడం లేదు. కంగారులో మందులన్నీ మర్చిపోయాను. ఏంది బాబు ఇంకా బోన్సేలేదా? నేను పెట్టనా? తల్లి లాంటిదన్నయ్యా, తప్పేం లేదు. చూడయ్యా, నేను నీ అంత చదువుకోలేదు, కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పనా, మగాడికి ప్రపంచం అంతా సంసారమేనయ్యా, కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం. అర్థం చేసుకోవయ్యా. మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా అమ్మాయిని ఇంటికి తెచ్చుకో. ఏందయ్యా ఇది? చచా ఊరుకో. పిచ్చి పిల్లాడు ఆడక్కడ ఏం కంగారు పడుతున్నాడో ఏంటో, వెళ్ళి చూసొస్తాను. అమ్మా